ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప నామంలో మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు దేవుని జీవవాక్యం మనలను ప్రార్థనలో నడిపిస్తుంది, బలపరుస్తుంది. ఈ వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. ఎక్సోడస్ చాప్టర్ 2 verse 7. Shall I go and get one of the Hebrew women to nurse the baby for you? ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుచుండగా హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి అని ఫరో ఆజ్ఞ ఇస్తాడు. అటువంటి భయంకరమైన దినాలలో మోషే పుట్టాడు. 3 నెలలు ఆ తల్లి మోషేను దాచిపెట్టింది. తరువాత ఆమె ఆ పిల్లవాడిని దాచలేక ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఏటి ఒడ్డున వదిలిపెట్టింది. మోషే అక్క ఆ పిల్లవానికి ఏమవునో అని దూరంగా నిలిచి చూస్తుంది. అయితే ఫరో కుమార్తె అక్కడికి వచ్చినప్పుడు ఆ పెట్టెను చూచి దానిని తెప్పించి తెరచి చూచింది. అప్పుడు వాని అక్క వచ్చి, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అని ఫరో కుమార్తెను అడిగింది. వెళ్ళమని ఫరో కుమార్తె చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తల్లి విశ్వాసం ఎంత గొప్పది! ప్రార్థనతో విశ్వాసంతో ఆ బిడ్డ భవిష్యత్తును దేవునికి అప్పగించి ఆ బిడ్డను ఏటి ఒడ్డున వదిలిపెట్టింది. ఫలితంగా ఆ బిడ్డ ప్రమాదకరమైన నీటి ప్రవాహంలో కాపాడబడి సురక్షితంగా తిరిగి తల్లికి దేవుడే అప్పగించాడు. ప్రియ విశ్వాసి, నీ పిల్లలు చదువు కోసం, ఉద్యోగం కోసం ఇంటిని విడిచి ప్రమాదకరమైన లోకంలో అడుగుపెట్టినప్పుడు వారిని కాపాడేది, సంరక్షించేది ప్రార్థనతో కూడిన నీ పెంపకమే, విశ్వాసంతో కూడిన నీ సమర్పణయే. మోషే తల్లి వలె దేవుని పట్ల మిక్కిలి విశ్వాసంతో నీ బిడ్డలను ప్రభువు చేతికి అప్పగించు. దేవాది దేవుడే నీ బిడ్డలను తన రెక్కల చాటున దాచి సురక్షితంగా వారిని కాపాడి ప్రయోజకులుగా చేస్తాడు. తనకు మహిమకరంగా నీ బిడ్డలను ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. మై డియర్ ఫ్రెండ్, రైజ్ డ్యూరింగ్ ద నైట్ అండ్ క్రై అవుట్. Pour out your hearts like water to the Lord. Lift up your hands to Him in prayer, pleading for your children. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన దేవా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మీరు మాకిచ్చిన పిల్లల్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, మా కుటుంబాల్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలోని బిడ్డలను మీ చేతికి అప్పగించుకుంటున్నాము. మీకు మహిమార్థకరంగా ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.